మొన్న ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది అహ్మదాబాద్‌లో. ఒక దోష డైరీ దగ్గరలో ఒక దోస తిన్నారు. ఒక భార్యాభర్త. ఆ తర్వాతన వాళ్ళ పిల్లలకు కూడా పెట్టారు. ముగ్గురు కూతుళ్ళు. ఇద్దరు కూతుళ్ళు. ఒకళ్ళకి 3 ఏళ్ళు, ఒకళ్ళకి 4 ఏళ్ళు. అందరూ ఆసుపత్రి పాలయ్యారు. అందులో ఈ పిల్లలిద్దరూ చనిపోయారు. తర్వాతన అసలు ఆ షాప్‌లో చెక్ చేశారు. ఏంటయ్యా అంటే, ఇది తేడా లేదు. ఈవెన్ ఆ ఓనర్ చెప్పుకొచ్చాడు. అందరూ తిన్నారు కదా! ఎవరికీ లేదు. ఓన్లీ వీళ్ళ కుటుంబానికే ఎందుకొచ్చిందో చూడండని పోలీసులకి చెప్పారు. పోలీసులు అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాతన ఓన్లీ ఈ దోస దగ్గర మాత్రమే తేడా వచ్చింది. అది వెరిఫై చేస్తే సీసీ కెమెరాలో తేలిందేంటంటే, ఈ భార్యాభర్తలకి మగబిడ్డ కావాలని ఉంది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళని చంపేయడానికి దోస పేరుతో సొంత కన్నబిడ్డల్ని చంపి మళ్ళీ అట్లాగైతే తేడా వస్తుంది కాబట్టి, వాళ్ళు కూడా కొంచెం తిని తాము అస్వస్థత పాలైనట్టు అదంతా ఆ దోసకి సంబంధించిన సెంటర్ వాళ్ళ మీదకి నెపం వేయాలని ప్రయత్నించారని తేలింది.